హాయ్ అండి, యూట్యూబ్ మిత్రులందరికీ మరోసారి నమస్తే అండి. నేను చూపించబోయే గ్రామం పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం గ్రామానికి అతి దగ్గర సమీపంలో ఉన్నటువంటి బైనేపాలెం గ్రామంలో గ్రామ దేవత అయినటువంటి గంగాలమ్మ తల్లి ఆలయానికి అయితే వెళ్ళబోతున్నాం. ఈరోజు రండి చూద్దాం. ఇదేనండి, ఇక్కడేనండి బైనేపాలెం గ్రామాలు చివరి పంట పొలాల్లో అయితే అమ్మవారి ఆలయం అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది. చూడండి, చుట్టూ పచ్చని పంట పొలాల మధ్యలో అమ్మవారి గుడి అయితే ఉందండి. కొంచెం దూరం అయితే నడిచి వెళ్దాం రండి. నడిచినంత దూరం కూడా రకరకాల పూల మొక్కలతో ఇక్కడ చాలా ఆహ్లాదకరమైన వాతావరణం అయితే కనిపిస్తుంది. చాలా బాగుంది. చూసినంత మేరకు కూడా అంతా చాలా బాగుంది ఇక్కడ. సరే అయితే మేము కోణించుకుని వెళ్తున్నాం అమ్మవారి దగ్గరికి. రండి ఇంకా ముందుకెళ్ళి చూద్దాం. అసలు ఇక్కడ ఈ అమ్మవారు ఎలా వెలిసిందండి అంటే, పూర్వం ఈ చుట్టుపక్కల వ్యవసాయం చేసే పెద్ద రైతు ఒక ఆయన అమ్మవారిని తీసుకొచ్చి స్థాపించి నిత్యం ధూపదీప నైవేద్యాలతో అలా ఆరాధించుకుంటూ కొంతకాలం అయితే గడిచిన తర్వాత ఆయన ఇక్కడ ఈ పంట పొలాలు వదిలేసి వెళ్ళిపోవడం. దాని తర్వాత ఈ గుడి అలా శిథిల స్థలంలో ఉంటే మళ్ళీ చుట్టుపక్కల ఉన్న పంట పొలాలు ఉన్న రైతులందరూ కూడా చూసి మళ్ళీ ఇది ఇక్కడ ఒక గుడిని అయితే ఏర్పాటు చేయడం, అది తెలిసి చుట్టుపక్కల నలుగురు గ్రామం నుంచి వచ్చి అమ్మవారిని అయితే దర్శించుకోవడం, మంచి ఫలితాలు దక్కడం వల్ల ఈ గుడి ఇంకా అభివృద్ధిలోకి అయితే చెందిందని చెప్పుకోవచ్చు. ఇక్కడ అమ్మవారు నిత్యం రకరకాల పూలతో అలంకరించినట్టుగా చాలా చక్కని అపురూపంతో అయితే అమ్మవారు అయితే కనిపిస్తున్నారు. ఈ విధంగా అయితే ఉంటారు. ఇంకా చాలామంది పిల్లలు లేని వాళ్ళు, ఇంకా చిన్న చిన్న సమస్యలు ఉన్న వాళ్ళు కూడా వచ్చి ఈ అమ్మవారిని దర్శించుకుంటే మంచి మోక్షం కలుగుతుందని చెప్పి చాలామంది కూడా చెప్పారు నాకు. ఆ కోరిక మేరకు నేను వచ్చాను. చాలా బాగుంది ఇక్కడైతే అమ్మవారిని. మీరు కూడా ఒకసారి వచ్చి దర్శించుకోండి. ఇంకా ఇక్కడికి మేకపోతులతో రావచ్చు, కోడులతో రావచ్చు. ఇక్కడ వంట చేసుకోవడానికి వంట సామాన్ అంతా కూడా ఫ్రీ అని చెప్పుకోవచ్చు. ఇంకా పక్కనే నీళ్ళు కూడా దొరుకుతూ ఉంటాయి, మంచి నీళ్ళు. ఇంకా మీరు చేసిందల్లా వస్తు గ్యాస్ సిలిండర్ తెచ్చుకుంటే సరిపోతుంది. ఇంకా మిగతా సామాను అన్నీ ఇక్కడ వేలే ఫ్రీగా ఇస్తారు. ప్రీ వెడ్డింగ్ షూట్ తీసుకున్న వాళ్ళకి అయితే ఇక్కడ చాలా బాగుంటుందని చెప్పొచ్చు. అంటే రకరకాల మొక్కలు, పూల మొక్కలతో ఉంది కాబట్టి ఫోటోలు మట్టి మంచి క్లారిటీగా వస్తాయి. ఒకసారి మీరు కూడా వచ్చి ఒకసారి లొకేషనే కాదు ఈ అమ్మవారిని కూడా దర్శించుకుంటారని కోరుకుంటున్నాను. అలాగే మేము తెచ్చిన కోడి ఇంకొక 5 కేజీలు 6 కేజీలు ఎక్స్ట్రా వేసుకుని ఇక్కడే చెట్ల కింద ఆ పొలాలతో అయితే మంటెట్టుకుని పని కానిచ్చేసాం. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నెక్స్ట్ మరోసారి కొత్త వీడియోతో మీ ముందు ఉంటా.